సింహరాశి జాతకులారా తస్మాత్ జాగ్రత్త. ఒకవైపు అష్టమ శని సంచార స్థితి, వ్యయంలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చ స్థానంలో సంచార స్థితి ఉన్నప్పుడు కొన్ని అనుకూలించవు అని చెప్పి గమనించగలగాలి. రాశాధిపతి రవి భగవానుడు, వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి, సప్తమంలో రాహు సంచార స్థితి, రాహుకేతుల మధ్య సహగ్రహాలు ఉన్నాయి. ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలందరూ కూడా ఓర్పు, నేర్పు, సహనం అవసరం. నమ్మకం లేని చోట జీవితం ఉండదు, నమ్మకం ఉండబడిన చోట విజయాలు మీ సొంతమవుతాయని చెప్పి గమనించాలి. అష్టమ శని సంచార స్థితి, దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు. దయచేసి ధనపరమైనటువంటి ఇబ్బందులు పొంచి ఉన్నాయి, అంతర్గత శత్రువులు పొంచి ఉన్నారు. నోరు జారారా, ఆవేశానికి వెళ్ళారా, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కుతూ మీ యొక్క జీవితాన్ని అధోగతి చేసుకునే పరిస్థితి కనపడుతుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగా 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండినను వ్యయం స్థానంలో అవ్వడం వలన నిత్యము ఏదో ఆందోళన, అగ్నిభయం, చోరభయం, అశాంతి, అనేక రకాలైన పరిస్థితులతో సతమతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా రాశాధిపతి రవి భగవానుడు అవ్వడం వలన, అలాగనే విశేషంగా సోమవతి అమావాస్య సందర్భంగా ఎర్రటి కుంకుమను పోసి నీటిని పోసి, అంటే విశేషమంటే రక్త తర్పణ సమానమైనటువంటి దీపంలో, అంటే ప్రమిదలాగా కుంకుమను ఏర్పాటు చేసుకొని దీపాన్ని వెలిగింపచేసి ఈ యొక్క దీపానికి మీ మనసులో ఉన్నటువంటి కోరికను నెరవేర్చాలని చెప్పి దండం పెట్టుకొని నవధాన్యములను అలాగనే నిమ్మకాయకు కుంకుమను పోసి నమస్కారం చేసుకొని ఈ యొక్క ఎర్రటి దీపాన్ని, ఈ నిమ్మకాయను, ఈ నవధాన్యాలను తీసుకొని వెళ్ళి మీరు తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర పెట్టినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగి, సకల అష్ట కష్టాలు తొలగి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి స్థితిగతులు తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా, అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.